నమస్తే అండి, నేను మీ డాక్టర్ వెంకట్ బాసు. మోకాలు మార్పిడి గురించి చాలా మందిలో ఎన్నో భయాలు, అపోహలు ఉంటూ ఉంటాయి. వీటిలో ఎంతవరకు నిజం, ఏది అబద్ధం అనే విషయం గురించి ఇవాళ వీడియోలో మనం తేల్చేద్దాం. దీంట్లో మేజర్గా చాలా మంది భయపడే విషయం ఏంటంటే దీనికి ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువ. అంటే చేసుకున్న చాలా మందిలో చాలా కేసులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. మా ఇంటి దగ్గర ఎవరికో చేయించారు, వాళ్ళు మూలన పడ్డారు, మా చుట్టాలు చేయించారు, వాళ్ళు వేసి నడవలేకపోతున్నారు, ఇలాంటి భయాలతో చాలా మంది ఉంటూ ఉంటారు. కానీ అది వాస్తవానికి చాలా వ్యతిరేకం అండి. 100కి 95 to 98% సక్సెస్ రేట్ ఉంటుంది. చాలా చక్కగా నడుస్తూ ఉంటారు. ఏం కాంప్లికేషన్స్ ఉన్నా ఒకటో రెండో ఉంటాయి, కానీ దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఒక అనుభవజ్ఞుడైన జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ దగ్గర చేయించుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా మినిమల్. వయసు భయపడిన వాళ్ళు, అంటే 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అంటే మేము ఆపరేషన్ చేయించుకుంటే మూలబడిపోతామని భయాందోళనలో ఉంటారు. కానీ అది వాస్తవానికి చాలా దూరం అండి. అసలు మోకాలు అడిగేదే 60-70 సంవత్సరాల తర్వాత. వాళ్ళ కోసమే ఈ ఆపరేషన్ కనిపెట్టబడింది. సో డాక్టర్ గారు చెప్పినట్టు మీరు రక్త పరీక్షలు చేయించుకుని, గుండె పరీక్ష చేయించుకుని, మీరు ఫిట్ ఉంటేనే సర్జరీకి ప్రొసీడ్ అవుతాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీనికి ప్రొలాంగ్డ్ రికవరీ టైం ఉంటుందేమో అని భయపడుతుంటారు. అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత చాలా టైం పడుతుంది మళ్ళీ రికవర్ అవ్వడానికి. పూర్వస్థితికి వెళ్ళడానికి ఇంకా 1 సంవత్సరం పైన పట్టేస్తుందో, లేకపోతే 6 నెలలు పైన పట్టేస్తుందని భయపడుతుంటారు. ఒకవేళ బాగా సక్సెస్ అయినా కూడా జీవితాంతం వాకర్ సహాయంతోనే నడవాల్సి ఉంటుంది అని భయపడుతూ ఉంటారు. అలా కాదండి, ఈ ఆపరేషన్ ఇప్పుడు వస్తున్న ప్రస్తుతమైన టెక్నిక్స్తో చాలా సక్సెస్ఫుల్గా చేయొచ్చు. 2వ రోజే లేచి నడిపిస్తాం. అలాగే 4వ రోజు మెట్లెక్కడం దిగడం కూడా హాస్పిటల్లోనే తిప్పిస్తాం. ఒక 3 వారాలు మీరు వాకర్ సహాయంతో నడిస్తే, చక్కగా ఫిజియోథెరపిస్ట్ చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేసుకుంటే, మళ్ళీ 3 వారాల్లో కర్ర కూడా అవసరం లేకుండా హ్యాపీగా మీ జీవితాన్ని సాగించాలి. ఇకపోతే ఆపరేషన్ తాలూకు నొప్పి గురించి చాలా భయపడుతుంటారు. అంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఈ సర్జరీ చాలా కాంప్లికేటెడ్ అని, ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత నొప్పి భయంకరంగా ఉంటుంది, ఆ నొప్పిని తట్టుకోలేము, ఈ ఆపరేషన్ ఎందుకులే అని చెప్పి దాటేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇప్పుడున్న అనస్థీషియా ఎక్విప్మెంట్తో కానీ, ఇప్పుడున్న అనస్థెటిక్ టెక్నిక్స్తో కానీ చాలా వరకు నొప్పి అనేది లేకుండానే ఉంటుంది. మనం ఎపిడ్యూరల్ అనాల్జెసియా అని అనస్థెటిస్ట్ గారు ఇస్తారు. నర్వ్ బ్లాక్స్ కూడా ఇస్తారు. అంటే నరాల్ని బ్లాక్ చేయడం వల్ల కూడా నొప్పి తెలియకుండా ఉంటుంది. చాలా నొప్పి రహిత సర్జరీ అనే చెప్పాలి. మిగతా సర్జరీస్ ఎట్లాగా ఉంటాయో ఇది కూడా అలాగే ఉంటుంది. కానీ చాలా భూతద్దలను చూసి ఇదేదో భయంకరమైన ఆపరేషన్ అని మాత్రం అనుకోకూడదు. లాస్ట్గా ఈ ఇంప్లాంట్ యొక్క మన్నిక గురించి చాలా మంది భయపడుతూ ఉంటారు. 5 నుంచి 10 ఏళ్ళ కంటే ఎక్కువ పనిచేయదు, ఇది ఆర్టిఫిషియల్ జాయింట్ కాబట్టి అంతకంటే దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అని. 5-10 ఏళ్ళ తర్వాత మళ్ళీ రివిజన్ సర్జరీ చేసుకోవాల్సి ఉంటుందేమో అని వెనకంజ వేస్తుంటారు. కానీ అలా కాదండి. ఇప్పుడు వస్తున్న మోడర్న్ ఇంప్లాంట్స్ చాలా బయోకంపాటబుల్ ఉంటాయి. సో మీ శరీరంలో ఎటువంటి హాము కాజ్ చేయవు. చక్కగా 20 నుంచి 25 ఏళ్ళు మన్నిక ఉంటుంది. సో మన్నిక గురించి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. మంచి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ వేయించుకుంటే ఈ ఇంప్లాంట్ లైఫ్ లాంగ్ లాస్ట్ అవుతుంది. సో మళ్ళీ ఇంకో సర్జరీ అనేది అవసరం ఉండదు. ఎప్పుడో చావు వస్తుందని జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఉండం కదండి. అలాగే భయంతో కానీ, నొప్పితో కానీ జరగడం కంటే కాంప్లికేషన్స్, అపోహలు ఏమైనా ఉంటే వాటిల్ని మీ డాక్టర్ గారితో సందేహ నివృత్తి చేసుకుని, లేకపోతే నన్నన్నా సంప్రదించి వాటిలన్నిటిని తీర్చుకుని, ధైర్యం చేకూర్చుకుని నీ రిప్లేస్మెంట్ చేయించుకుంటే జీవితాంతం రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు.